రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా దీన స్థితి అందున సంపన్న స్థితి అందున దీన స్థితి అందున సంపన్న స్థితి అందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందును నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందును నిత్యము ఆరాధనకు పాడాలి స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా బలహీనతలయందున అవమానములయందున బలహీనతలయందున అవమానములయందున పడినను కృంగినను నీ కృప కలిగి పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నాదారమా ఆమేన్ స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా హృదయపూర్తిగా పాడదాం యథార్థముగా పాడదాం జగమెరి స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా
రాజం జగమెరిగిన నా యేసు రాజం సియోను షాలేము మన నిత్య నివాసము సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండునే చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఉండును నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన బంధము అనుబంధము ఆమేన్ మన బంధము అనుబంధము విడదీయగలరా ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన యేసు రాజా రాజా జగమెరిగిన రాజా జగమెరిగిన యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము ఆమేన్ అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా అవునయ్యా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి రక్షకా నీకు స్తోత్రాలు దీన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా పడినా కానీ కృంగినా కానీ నీవు మాకు తోడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తూ ఉన్నావయ్యా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం మా ప్రభువుగా మా రక్షకుడిగా మీరున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడవాపగలదు ప్రభువా నీ ప్రేమ శాశ్వతమైంది ప్రభువా ఈ లోకంలో ఉన్న వారందరూ మమ్మల్ని విడిచిపెట్టచ్చు ఈ లోకంలో ఉన్నవారు మమ్మల్ని ప్రేమించకపోవచ్చు కానీ నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభువా అందుకే నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలు ప్రభువా రక్షకా నీకు స్తోత్రాలు అందరం దేవుని స్తుతులు చెల్లిద్దాం థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ దేవుని కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిద్దాం వాక్యం చెప్తుంది 10 మంది రోగుల్ని దేవుడు స్వస్థపరిచినప్పుడు కుష్ఠరోగులు 10 మంది శుద్ధయ్యారు కానీ ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి దేవుడు మహింపరిచారు మిగతా 9 మంది ఇదిగో తమ దారిని వారు వెళ్ళిపోయారు ఇదిగో రోగులు స్వస్థపడ్డారు కుష్ఠరోగం తగ్గింది కానీ కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించకుండా ఇదిగో ఆయనకు వచ్చి చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు ఇదిగో అందరు వెళ్ళిపోయారు కానీ ఒక్కడ మాత్రం ఇదిగో యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చి ఇదిగో ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయనకి స్తుతిస్తూ ఉన్నాడు అయ్యా ఎలుగెత్తి గొప్ప స్వరముతో నువ్వు నన్ను స్వస్థపరిచవే నీకు స్తోత్రాలని ఎలుగెత్తి స్తుతించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో మనం స్తుతిద్దాం దేవానికి స్తోత్ర కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిద్దాం కృతజ్ఞత కలిగిన వారమై హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అయ్యా నీకు స్తోత్రాలు కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిద్దాం ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి
రక్షక నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఇంతవరకు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన నివాసాన్ని బట్టి, ఇదిగో ఇంతవరకు ఇచ్చినటువంటి ప్రాణాలకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో అందచందాలు కలిగిన వారు, కోటీశ్వరులు, విద్యావంతులు ఎంతోమంది మరణించి ఉంటారు. కానీ మాలో ఏ యోగ్యత లేనప్పటి వరకు ఇప్పటి వరకు సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకే నీకు స్తోత్రములు తండ్రి. ఆయన మాకున్నటువంటి శక్తిని బట్టి, మాకున్న బలాన్ని బట్టి ఈ రోజున మేము సజీవుల లెక్కలో లేము ప్రభువా. అయా ఇదిగోనైనా మాకున్నటువంటి ధనాన్ని బట్టి మేము ఈ రోజున సజీవులుగా లేము ప్రభువా. కేవలం నీ యొక్క ఉచితమైన ప్రేమే నాయన ప్రభు, నీ యొక్క ఉచితమైన కృపను బట్టే మేము బ్రతికున్నాం. అందుకే నీకు స్తోత్రాలు తండ్రి. రక్షక నీకు స్తోత్రాలు అయా. దేవా నీకు స్తోత్రాలు, స్తుతి ప్రభువా, నీకు స్తోత్రములు అయా. మేము నాయన కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మృతులు నిన్ను ఎలాగూ స్తుతించగలరని వాక్యం చెప్తుంది ప్రభువా. ఇదిగోనైనా ఇదిగో మేము సజీవులమై ఉన్నప్పటికీ నిన్ను స్తుతించకపోతే మేము చనిపోయిన వారితో సమానమని వాక్యం చెప్తుంది ప్రభువా. నాయన మాకు ఈ నోరిచ్చావు మేము నిన్ను స్తుతించడానికి ప్రభువా. ఈ నాలుక నీ గురించి స్తుతించాలి ప్రభువా. ఇదిగో మా పెదవులు నీ గురించి నాయన పలకాలి ప్రభువా. అందుకే మాకు ఇచ్చావు నాయన ఈ ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, నివాసాన్ని, బలాన్ని, శక్తిని దయచేశారు ప్రభువా. ఈ శరీరం, ప్రాణాత్మ, దేహాలు నీ కొరకే పనిచేయాలి ప్రభువా. ఇదిగో నాయన నిన్ను స్తుతించాలి ప్రభువా. కృతజ్ఞత కలిగిన వారమై ఆయన ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ ప్రభువా. నీకు స్తోత్రం. కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిద్దాం అయ్యా. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవునికి థ్యాంక్స్ చెప్దాం అయ్యా. నీకు థ్యాంక్స్ నాయన. ఇప్పటి వరకు అయ్యా నువ్వు చేసిన మేలులన్నింటిని బట్టి స్తోత్రం. ఇంటి పక్కన వారు లేదా ఇంటి ఎదురోళ్ళు ఏదన్నా మనకు సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. కానీ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించు, ఘనపరుచు. దేవానికి స్తోత్రాలని చెప్పు, ఆయన సంతోషిస్తాడు. ఇదిగో నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నీకు ఇంకా అనేకమైన మేలుల్ని దేవుడు దయచేస్తాడు. కృతజ్ఞత కలిగిన వారమై స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఎవరి కాలం హృదయంలో దేవునికి చోటించి, ఇదిగో వెండి బంగారాలు నీకు ఇచ్చిన నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. అయ్యా ఇదిగోనైనా రత్న రాసులను ఇచ్చిన, వైడూర్యాలను ఇచ్చిన, అయినా ఎంతో ధనాన్ని ఇచ్చిన నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభువా. మా ప్రాణాత్మ దేహాలని నీకు సజీవంగా సమర్పిస్తున్నామయ్యా. మన ప్రాణాత్మ దేహాలని దేవునికి సజీవంగా సమర్పించి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకై నీకు స్తోత్రాలు. నీకేమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభువా. వేలాది నదులంత విస్తార తైలాన్ని ఇచ్చిన, గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చిన నీ రుణాన్ని నేను తీర్చుకోలేనని నీ భక్తుడు అన్నాడు ప్రభువా. అలాగే ఆయన నీకేమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన లోకంలో ఉండేవారు నాయన ఏదైనా సహాయం చేస్తారు, కానీ నువ్వు అలా కాదు ప్రభువా. నువ్వు మా కోసం ప్రాణం పెట్టావు ప్రభువా. నీ ప్రేమ ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. అందుకనే అపోస్తుడైన పౌలు అన్నాడు, కరువైనను, వస్త్రహీనతైనను, శ్రమైనను, శోధనైనను, అది ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదని ఆయన అపోస్తుడైన పౌలు అన్నాడు ప్రభువా. ఇదిగోనైనా మేము అలాగా ఈ ఉదయకాల సమయం చెప్తూ ఉన్నాం, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపదని. ఈ లోకంలో ఉన్న ధనమైన, శోధనైన, కరువైన, వస్త్రహీనతైనా ఏది నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపదు ప్రభువా. మేము నిన్ను ప్రేమించకపోయినా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభువా. నిన్ను ఘనపరుస్తూ నిన్ను స్తుతిస్తూ నాయన నీకేమిచ్చినా రుణాన్ని మేము తీర్చుకోలేము గనుక మా ప్రాణాత్మ దేహాలను నీకు సజీవంగా సమర్పిస్తూ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని నాకు మాకు మా అందరికి దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రతి అపవాది క్రియలు, దురాత్మ, చీకటి, అంధకార శక్తుల ప్రభావ, ప్రతి ఆటంకాలు నజరుడైన యేసు నామంలో లయపరుస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్క శరీరము నీ ఆత్మతో నింపబడి, నీ శక్తితో తాకబడి, నీ ఆత్మతో తాకబడి దర్శించబడినట్లుగా నీ కృపను విడుదల చేయండి ప్రభువా. నీ ఆత్మని విడుదల చేసి ప్రతి విధమైన శాప, దోష, నష్టముల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. ఈ కార్యాలు జరిగించి మహిమ పొందండి. కృపాక్షేమాలతో నింపమని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా. రైట్, అందరం కూర్చుందాం. దయచేసి ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంది, మీరెవరు డిస్టర్బెన్స్ చేయగాకండి, బాల్ చేయొద్దు, అందరూ మౌనంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు
చార్మినార్ అనేటువంటి దాని గురించి మనం చెప్పుకుంటాం. చార్మినార్ అంటే ఆ చార్మినార్ అని కాదు. చార్మినార్ అంటే చార్ అంటే 4 అని అర్థం. ఎన్ని? 4. చార్ అంటే 4 అని అర్థం. చార్ అంటే 4. చార్ అంటే 4. మినార్ అంటే స్తంభము అని అర్థం. చార్ మినార్ అంటే వింటున్నారు అందరూ? ఏంది ఉలకరో పలకట్లేదు? చార్ మినార్ అంటే చార్ అంటే 4 అని అర్థం. మినార్ అంటే స్తంభాలు అని అర్థం. అంటే చార్ మినార్ అంటే ఏంది? 4 స్తంభాలు అని అర్థం. చార్ మినార్ అంటే 4 స్తంభాలు అని అర్థం. అర్థమైందా? దానికి 4 స్తంభాలలాగా పై దాకా ఉంటాయి కాబట్టి చార్ మినార్ అన్నారు దాన్ని. ఎందుకు చార్మినార్ ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? గుర్తు రావట్లేదు కాబట్టి నేను కూడా కట్టలేదు. చార్మినార్ నేను కట్టలేదు. కులీ కుతుబ్ షా కట్టాడు. కులీ కుతుబ్ షా. షాజహాన్ కట్టింది ఏంది? తాజ్ మహల్. సరే, అందుకే నేను మాత్రం కట్టలేదు, నన్ను అడగకుండా నేను అంది. సరే, చార్మినార్ అంటే ఏంటి? 4 స్తంభాలు. ఈరోజు విశ్వాస జీవితానికి లేదా క్రైస్తవ జీవితానికి 4 స్తంభాలు అనేటువంటి వాటిని మనం చెప్పుకుందాం. 4 pillars ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. వాట్ ఆర్ ద 4 pillars ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? 4 స్తంభాలు అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, మనం ఇక్కడ కూర్చున్నాం, దీనికి కూడా 4 pillars ఉంటాయి. ఒకవేళ 4 pillars లేకపోతే ఆ బిల్డింగ్ నిలబడదు, మాట్లాడకూడదు. 4 pillars లేకపోతే బిల్డింగ్ ఉండదు, పడిపోద్ది. ఒకవేళ రౌండ్ షేప్లో కట్టినా కానీ ఖచ్చితంగా 4 pillars అటో ఇటో ఒకటో తీసుకుని ఉంటారు. అది ఏ షేప్లో కట్టినా కానీ దానికి ఖచ్చితంగా 4 pillars కంపల్సరీగా ఉంటాయి. ఒకవేళ అవి బయటికి కనపడవచ్చు, బయటికి కనపడకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా 4 వైపులా సపోర్ట్ తీసుకుంటారు. 4 pillars. పిల్లల్ని వదిలేసేయండి, మీరేం పట్టుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధగా వాక్యం వినండి. దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు, ఎంత శ్రద్ధగా వాక్యం వింటున్నామని. 4 pillars అనేవి చాలా ప్రాముఖ్యం. పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించండి, అప్పుడు మాత్రం వాళ్ళు గమ్మున ఉంటారు, లేకపోతే వాళ్ళు వేషాలు వేస్తుంటారు. జాగ్రత్తగా వినాలి. టైం ఎంత అయిందో చూసి చెప్పండి. మీకు ఆకలైనప్పుడు ఒక సిగ్నల్ ఇవ్వండి. సరే, నువ్వు ఇంగ్లీష్లో చెప్పలేదు, సంతోషం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆకలైనప్పుడు ఒక సిగ్నల్ ఇవ్వండి, నేను ముగించేస్తాను. ఎందుకంటే మీ అందరికీ వాక్యం కంటే భోజనాలు చాలా ప్రాముఖ్యమని నాకు తెలుసు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మళ్ళీ ఇళ్ళల్లో వాళ్ళు అరుస్తారు, దాన్ని బట్టి అన్నీ చూసుకోవాలని నా ఉద్దేశం. అంతేగాని మిమ్మల్ని వేరే ఉద్దేశంతో చెప్పాలని కాదు. సరే, ఈ 4 pillars అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో ఈ 4 స్తంభాలు అనేవి చాలా ప్రాముఖ్యం. అవేంటో మీకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్రైస్తవ జీవితానికి 4 స్తంభాలు లేదా 4 పునాదులు ఏంటి? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల యొక్క బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధయందును, మొట్టమొదటి బోధ అంటే వాక్యం అనొచ్చు దీన్ని. అపోస్తుల యొక్క బోధయందును
రెండవది సహవాసమందును, మూడవది రొట్టె విరుచుట యందును, నాలుగవది ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తాం. వీటిని ఏమంటారంటే ఈ 4 బేసిక్స్ అన్నమాట. వీటిలో ఏది లేకపోయినా కానీ మనం పడిపోతాం, విశ్వాస జీవితం బాగుండదు, పడిపోయి గందరగోళంగా ఉండేది లైఫ్. అంటే విశ్వాస జీవితంలో ఎక్కడ పడిపోయినటువంటి అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. అందుకని ఏ వ్యక్తి జీవితంలో అయితే ఈ 4 అనుభవాలు ఉంటాయో వాళ్ళు విశ్వాస జీవితంలో స్థిరంగా ఉంటారు. వాక్యం తెలుసు మీ అందరికీ, అతడు బండ మీద కట్టిన పునాదిని పోలుంటాడు. ఇసుక మీద కట్టిన పునాది ఏమైపోయింది? గాలి వచ్చెను, వరద వచ్చెను, కూలిపోద్ది. బండ మీద కట్టిన పునాది ఎలా ఉండిద్ది? స్థిరంగా ఉండిద్ది. అలాగే బండ మీద కట్టిన పునాది వలె నీ విశ్వాస జీవితం గట్టిగా ఉండాలంటే ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటి అపోస్తుల యొక్క బోధ, రెండవది రొట్టె విరుచుట, మూడవది ప్రార్థన చేయుట, ఇంకా సహవాసం. అపోస్తుల బోధ ఎందును, సహవాసం నందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట. నేను ఎప్పుడు అడిగినా కానీ ఇది చెప్పాలి. 4 స్తంభాలు ఏంటి అనగా దమ్మని చెప్పారు. అట్లా మన హృదయంలోకి వెళ్ళిపోవాలి వాక్యం. అర్థమైందా? అపోస్తుల యొక్క బోధ మొట్టమొదటి వాక్యం ఉండాలి. అందుకని భక్తుడు అన్నాడు, ఏమన్నాడు? నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇంకా అన్నాడు, నా త్రోవకు వెలుగు, నాకు దీపము అన్నాడు. అందుకనే ఇంకా ఏమంటున్నాడు? నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను, నీ వాక్యం నాకు వెలుగు అన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఒంగోలు నుంచి మీరు అల్లూరు రావాలనుకోండి, అర్ధరాత్రి పూట రావాలనుకోండి, లైట్ ఏమి లేకుండా రాగలరా? అలాంటిది ఈ చీకటి ప్రపంచంలో, ఈ చీకటి లోకంలో వాక్యం అనే వెలుగు లేకుండా మనం నడవలేము. వాక్యం అనే వెలుగు మనకు ఉండాలి. ఆ వాక్యం అనే వెలుగు ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది, ఎటు వెళ్ళాలి అనేది ఒక గమ్యాన్ని చూపించింది. అందుకని ఈ చీకటి ప్రపంచంలో, ఈ చీకటి లోకంలో వాక్యం అనేటువంటి ఈ టార్చ్ లైట్ లేకపోతే మనం ఈ లోకంలో ఎలా నడవాలో మనకు తెలియదు. కనుక ఈ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యం కూడా ఎవరి వాక్యం అంట? అపోస్తుల యొక్క బోధ. ఏ బోధ పడితే ఆ బోధ కాదు, అపోస్తుల యొక్క బోధ. అంటే వాక్యం ఏం చెప్తుందంటే నీ యాజకులు కూలికి వాక్యాన్ని బోధిస్తారని వాక్యం చెప్తుంది. అంటే యాజకులు కూలికి వాక్యం బోధించకూడదు. కూలి అంటే జీతానికి. వాక్యంలో రాయబడి ఉన్నాయి, దైవ సేవకులు ఎలా ఉండాలి అవన్నీ రాయబడి ఉన్నాయి. నీ యాజకులు కూలికి వాక్యాన్ని బోధించకూడదు అని చెప్తుంది. అంతేకాదు యాజకులు లేదా బోధకులు, ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది, జీతగాడే గనుక తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడు. అంటే జీతగాడు ఏంటి? జీతగాడు యొక్క పరిస్థితి ఏంటంటే నీ గురించినటువంటి బాధ్యత తీసుకోడు, నీ గురించిన బాధ్యత తీసుకోడు, తన గురించినటువంటి బాధ్యత తాను చూసుకుంటాడు కానీ నీ గురించి బాధ్యతను వహించడు. అందువల్ల జీతగాడే కనుక తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు, అంటే బాధ్యత తీసుకోడు. మనం ఎవరి వాక్యాన్ని వినాలంటే బాధ్యత కలిగినటువంటి దైవ సేవకుల యొక్క వాక్యం మనం వినాలి. తద్వారా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలవు. ఎవరు అటు ఇటు తిరగద్దు, డిస్టర్బెన్స్ జరుగుతుంది చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గుంటూరు వెళ్ళాలనుకోండి, సరైన డ్రైవర్ని చూసుకోమా? డ్రైవింగ్ సరిగా రానోడిని చూసుకున్నాం అనుకో, ఏమవుద్ది? అందుకని ఏం చేస్తాం? సరైన డ్రైవర్ను చూసుకుంటాం. ఒకవేళ డ్రైవర్ సరైనడు కాకపోతే నువ్వు ఆ కారు ఎక్కుతావా? ఆ డ్రైవర్కి సరిగా డ్రైవింగ్ రాలేదనుకో, వాడు పోయి గుంటలో పెడతాడు, నిన్ను తీసుకుని వెళ్ళి వేస్తాడు. ఇక్కడ ఈ లోక సంబంధమైన గుంటూరుకి వెళ్ళడానికే మంచి డ్రైవర్ కావాల్సి ఉంటే మరి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళే డ్రైవర్ ఎలాంటి వాడై ఉండాలి? సరిగ్గా డ్రైవింగ్ రానోడు అనుకో,
సామర్థ్యం లేని డ్రైవర్ అనుకో, ఎలాగుంటుంది ఆలోచన చేయండి. అంటే బాధ్యత కలిగిన డ్రైవర్ అయి ఉండాలి. జీతగాడు అనుకో, జీతగాడిలాగానే ఉంటుంది. బాధ్యత కలిగినోడైతే మన ప్రాణాలను జాగ్రత్తగా కాపాడాలని ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఒక ట్రైన్ ఉందనుకో, ఆ ట్రైన్ యొక్క డ్రైవర్ చేతిలో కొన్ని వందల మంది ప్రాణాలు ఉంటాయి అతని చేతిలో. బస్సు ఉందనుకో, బస్సులో కొన్ని వందల మంది ప్రాణాలు, 80 మందో 60 మంది ఉంటారు కదా, వాళ్ళ ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. ఒక సంఘాన్ని నడిపించేటువంటి దైవ సేవకుడి చేతిలో ఎన్ని ఆత్మలు ఉంటాయంటే, ఆ సంఘానికి ఎంతమంది అయితే ఆత్మలు వెళ్తున్నాయో అన్ని ఆత్మలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. ఆ డ్రైవర్ సరైన వ్యక్తి కాలేదనుకో, మొత్తం పోయి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకని మనం వెళ్ళేటువంటి సంఘం కానీ లేదంటే ఆ దైవ సేవకుడు కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ బోధ పడితే ఆ బోధ కాదు, అపోస్తుల యొక్క బోధ అని వాక్యం చెప్తుంది. అపోస్తులు అంటే ఎవరు? అపోస్తుల యొక్క బోధ అంటే అపోస్తులు కాకుండా ఇంకెవరు? అపోస్తులు అంటే ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్ని అపోస్తలుడు అన్నారు. వారు ఏం చేశారంటే, 12 మంది అపోస్తలు సమస్తం విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చారు. ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు దైవ సేవకుడు కాదు. సమస్తాన్ని విడిచిపెట్టిన వారు పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, లేదా సుంకపు గుత్తదారుడైన మత్తీ కానీ, వీళ్ళంతా ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని పిలిచాడో వారు తమ పనులన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు పనిచేశారు. ఈ లోకంలో ఏవేవి లాభదాయకమైనయో వాటన్నిటిని విడిచిపెట్టారు. దైవ సేవకుడు అనేవాడు ఈ లోక సంబంధమైన లాభదాయం కోసం, ఈ లోకంలో ఉన్న డబ్బుల కోసం పరిగెత్తేవాడు నిజమైన దైవ సేవకుడు కాదు. వాక్యం చెప్తుంది, వాక్యంలో మొట్టమొదట దైవ సేవకుడు అయినటువంటి మోషే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశాన్ని నడిపిస్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి నడిపించడానికని మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే 3 విడిచిపెట్టాడు. ఏమేంటి ఆ 3 అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టాడు. అదంతా మీరు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు చదివే పని అయితే చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, సరే 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మోషే మొట్టమొదటి సేవ చేసినటువంటి వ్యక్తి. మోషేలో 3 లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే, మోషే ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తు దేశం అంటే ప్రపంచాన్ని ఏలినటువంటి దేశం. అక్కడ ఐగుప్తులో కావాల్సినటువంటి ధనం ఉంది. కానీ మోషే ఏమన్నాడంటే, ఆ ధనం నాకు అవసరం లేదు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచి ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజున దైవ సేవకులు అనేవాళ్ళు ఆ ధనాన్ని విడిచిపెట్టిన వచ్చినటువంటి వారు అయితే వాళ్ళని మనం వెంబడించడం వల్ల ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి విధానం వాళ్ళకి తెలుస్తుంది. లేదా ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం. అంటే విడిచిపెట్టకపోతే దేవుని యొక్క జ్ఞానం రాదు. అందుకనే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, దేవుని యొక్క సంఘాలుగానే దైవ సేవకులుగానే ఎందుకోసం ఉన్నారు అంటే, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, దేవుని యొక్క సంఘాలు లేదా దైవ సేవకులు ఎందుకోసం ఉన్నారు అంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని, చదవండి, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏంటంట? సమస్త విధములైన జ్ఞానముతో. దేనికోసం? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అది దైవ సేవకుల యొక్క పని లేదా సంఘం యొక్క పని.
మరి సంఘాలు ఆ పనిలో ఉంటున్నాయా? అంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేయాలి? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎలాగా? సంపూర్ణత. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా చూడండి ఇక్కడ అంటున్నా మనమందరము విశ్వాస విషయములోను, ఇంకా ఏమంటున్నాడు? దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోను. అంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం అంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం అంటే అన్ని విషయాలు దేవుని వాక్యంగానే పరిశుద్ధాత్మ అనుభవంగానే వీటన్నిటినీ కలిగినటువంటి అనుభవం. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది అంటే అంటే యేసుక్రీస్తులాగా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. అంటే మనకు అర్థం కాలేదు కాబట్టి అనగా అని క్లియర్గా రాస్తున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు. అంటే యేసుక్రీస్తు ఎలా అయితే ఉన్నాడో సేమ్ డిటో అలాగ మారాలని. ఏ విషయాల్లో? అన్నిట్లో. యేసుక్రీస్తు ఎలా అయితే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో అదే జ్ఞానం, ఆయన ఎలా అయితే ప్రేమలో ఎదిగాడో అదే పరిపూర్ణ కలిగినటువంటి ప్రేమ విషయాల్లో, అన్ని విషయాల్లో సమాన స్వారూప్యం. సమాన స్వారూప్యం అంటే యేసుక్రీస్తు ఎలా అయితే ఉన్నాడో అలాగ డిటో అవ్వాలంట. మనం ఎప్పుడన్నా అవ్వాలని ప్రయత్నం చేసామా? మనం ఎలా ప్రయత్నం చేస్తాం? మన పక్కింటోడు 10 బిల్డింగ్లు ఉన్నాయి, వాడికంటే కూడా మనం అవ్వాలి లేదా వాడిలాగా అవ్వాలి అని పోల్చుకుంటున్నారు, కానీ దేవునితో పోల్చుకోవట్లా. ఇంకా వాక్యం ఏం చెప్తుంది? చాలామంది అనుకునేది ఏంటి? దేవుడు అంటే దేవుడు, మనం భక్తులమి. దేవుడు మనం భక్తులం కాబట్టి భక్తుల్లాగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లా. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి దిగొచ్చాడు? ఆయన ఒక మాదిరిని చూపించాడు. ఆ మాదిరిని చూపించి మీరు కూడా ఇలాగా ఈ మాదిరిలో నడవండి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు స్వారూప్యం మీలో కలగాలని నేను ప్రసవ వేదన పడుచున్నాను. క్రీస్తుని గురించిన స్వారూప్యం మీలో కావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, అది నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి నీ జీవితంలో? అంటే నువ్వు యేసుక్రీస్తులాగా మారాలని. అదే నువ్వు సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా ఉంటే క్రీస్తుని గురించి జ్ఞానం వచ్చిద్దా? ఇంటి పక్కన వాళ్ళతో తగాది పెట్టుకుంటా, ఇళ్లలో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా, అలుగుతా, కోపపడతా, తిట్టుకుంటా, తిరుగుతూ ఉన్నంటే నీకు ఈ సంపూర్ణత వచ్చిద్దా? ఈ జ్ఞానం నీకు వచ్చిద్దా? యేసుక్రీస్తులాగా నువ్వు మారాలని యేసుప్రభువు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాదిరిని చూపించాడు. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ సమానమైన సంపూర్ణతలోనికి ఎదగాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఆ స్థాయిలోకి ఎదగాలని దేవుని ప్రణాళిక అయ్యింది. అలాగయ్యి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభదాయకమని ఏవేవి నాకు లాభదాయకములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంటే ఈ లోకంలో లాభమైనది ఏదైతే ఉందో అవన్నీ క్రీస్తు నిమిత్తమై నష్టంగా ఎంచుకున్నారంట. మరి దైవ సేవకులు ఇలా ఉన్నారా? ఎక్కడెక్కడ లాభం వస్తుంది, ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి అని పరిగెత్తున్నారు, కానీ ఏవేవి నాకు లాభదాయకంగా ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు విషయమై నష్టపరుచుకుంటుని అంటున్నాడు. ఇంకా అద్భుతమైన మాట దాని తర్వాత రాశాడు, చదవండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తను నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకని? సమస్తం నష్టంగా ఎంచుకోకపోతే ఆ జ్ఞానం రాదు.
ఈ లోకంలో లాభం కోసం, ఈ లోకంలో వాటి కోసం వీటి కోసం పరిగెత్తామనంటే ఈ జ్ఞానం నీకు రాదు. నష్టపరుచుకున్నవా వారిని అపోస్తలులు అంటారు. అపోస్తలు అప్పటిదాకా పని చేసుకుంటా ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే పిలిచాడో వెంటనే అవి మొత్తం వదిలిపెట్టేసి దేవుని వెంబడించారు. అర్థమైందా? సేవ అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పేది కదా. దైవ సేవకుడు రాలేదు ఇవాళ, అందుకని నేను చెప్తానని చెప్పాను వాళ్ళేసి చెప్పటం కాదు వాక్యం అంటే. లేదంటే బైబుల్ ట్రైనింగ్ చేస్తే వచ్చేది కాదు. అది కాదు అర్హత. అర్హత ఎలా వస్తుందంటే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచి పెంట సైతంగా, అందుకని అంటాడు చూడండి, ఎన్నో వచ్చినది 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎరుగుట ఎత్తుదో నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. ఇలా ఎంచుకోకపోతే ఆ జ్ఞానం రాదు. ఆ జ్ఞానం లేకపోతే నువ్వు బావు, నిన్ను నడిపించే ఆ పాస్టర్ గారు బారు. మనం ఎవరిని వెంబడించాలంటే అలా సమస్తాన్ని నష్టపరుచుకుని పెంట సైతంగా ఎంచి దేవుని సేవ కొరకు వచ్చినటువంటి దైవ సేవకులు, వీళ్ళని అపోస్తలులు అంటారు. చెప్పాను కదా, మోషే ఈ ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజుల్లో ప్రపంచమంతా ఏకచక్రాధిపత్యంగా పరిపాలించింది ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఎంతో గొప్ప ధనం ఉంది, కానీ ఆ ధనాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత అల్పకాల పాప భోగాలు ఉన్నాయి, ఆ భోగాలను విడిచిపెట్టాడు, సుఖాలను విడిచిపెట్టాడు. దైవ సేవకుడు సుఖాన్ని విడిచిపెట్టకపోతే దైవ సేవకుడు కాదు. నేను ఎక్కడి నుంచి ఆడకి వెళ్తాను, వెళ్ళేటప్పుడు నా కారు పెట్టకపోతే నేను రాను, రైల్వేలో ఏసీ బోగి బుక్ చేస్తే కానీ నేను రానన్నాడంటే నిజమైన దైవ సేవకుడు కాదని దాని అర్థం. పరీక్ష చేసుకోవాలి, అతను ఆ లక్షణాలు ఉన్నాయా లేవా, ఆ దైవ సేవకుడు నిజమైన దైవ సేవకుడైనా కాదా, డబ్బు కోసం పనిచేసేవాడా లేదా సుఖం కోసం పనిచేసేవాడా చూసుకోవాలి. మా తల్లి సంఘం, నేను ఆ సంఘానికి వెళ్తాను, లేదంటే మా మేనగోడల సంఘం, లేదంటే మా ముత్తాత సంఘం, నేను ఆ సంఘానికి వెళ్తాను కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తావో కాదు, ముందు నరకానికి వెళ్తావో స్వర్గానికి వెళ్తావో చూసుకో. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మూడవది, అధికారాన్ని విడిచిపెట్టాడు మోషే. ఏం అధికారం అంటే ఆ తర్వాత ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఏకచక్రాధిపత్యం మోషేకి ఇవ్వబడింది మనవడగా, కానీ దాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజున పదవులు అంటే పరిగెత్తా ఉంటారు అందరూ పదవుల కోసం, సంఘ పెద్దలు అవ్వాలని, అయ్యవ్వాలని, ఇవ్వాలని, వాటి కోసం పరిగెత్తేవాడంటే వాళ్ళ లక్షణం లేదని దాని అర్థం. దైవ సేవకుడైన ఎవరైనా సరే వాళ్ళలో ఆ లక్షణాలు లేకపోతే, వాళ్ళల్లో ఇలాంటి అవలక్షణాలు ఉంటే వాళ్ళని మనం విడిచిపెట్టడం మంచిది. అపోస్తలుల యొక్క అనుభవం అంటే సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి అనుభవం. చూడండి, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, త్వరగా మీరు నోట్ చేసుకునే చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు ఇవి. ఎక్కడ చెప్పరు మీకు, వీటిని ధ్యానించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు. త్వరగా, మనకు సమయం లేదు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలో విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఏం విడిచిపెట్టారు? వలలు అంటే జీవన ఆధారమైనటువంటి వలలు విడిచిపెట్టారు. వెంటనే వారు వలలు విడిచిపెట్టారు. ఉద్యోగం చేసుకుంటే సేవ చేసేది కాదు. అదే వాళ్ళైతే శిష్యులు ఎవరైనా ఉదయం పూట పని చేసుకుని సాయంత్రం వస్తామయ్యా అయ్యగారు అన్నారా? అట్టన్నారా? ఏమయ్యా డబ్బులు లేకపోతే సేవ చేసుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకోవచ్చుగా, ఉద్యోగం చేసుకుంటా సేవ చేయొచ్చుగా అంటుంటారు అప్పుడప్పుడు. సగం తెలిసి సగం తెలియని సంఘస్థులు, కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు కదా, మేము మిమ్మల్ని ఏడ పోషించామయ్యా, మేము ఉదయం నుంచి సాయంత్రం పని చేసుకొని సాయంత్రం వచ్చి కోటం పెట్టు అంటారు. యేసుక్రీస్తు చెప్పాడు అట్టేమన్నా? ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకోండి, సాయంత్రం కదా కోటం, సాయంత్రం రండి అన్నాడా? అలా ఎవరు కూడా అలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. అపోస్తుడైన పౌలు కూడా, కొంతమంది చెప్తారు అపోస్తుడైన పౌలు డేరాలు కుట్టారు కదా, డేరాలు కుట్టా చేశాడు, మాది డేరాల పరిచర్య అని డేరా బాబాలు వస్తున్నారు ఈ మధ్య.
అర్థమవుతుందా? అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, వాక్యం అందుకే చదవాలి సరిగా, మనకు కొంత తెలుసు కొంచెం తెలియదు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు చివరి అధ్యాయాలు అంటాడు, ఇదిగో నేను మీ మీద ఆధారపడలేదన్న తప్ప ఇంకేం తప్పు చేయలేదు అంటాడు. అది తప్పు అని ఒప్పుకున్నాడు. ఎందుకు? మీ మీద ఆధారపడకుండా నేను డేరాలు కుట్టుకున్నాను, ఈ తప్పును క్షమించండి అంటాడు అపోస్తుడైన పౌలు. అది పట్టించుకోరు. అపోస్తుడైన పౌలు డేరాలు కుట్టాడు, నేను కూడా డేరాలు కొడతాను, డేరాలు కుట్టి ఎవడి మీద ఆధారపడతలే బ్రదర్ అంటాడు. ఆయన ఉద్యోగం చేస్తే సేవ చేసే వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు అంటుంటారు, నేను ఎవడి మీద ఆధారపడకుండా బ్రదర్ నేను ఉద్యోగం చేస్తా, సేవ చేస్తున్నాను. ఎవడు చేయమన్నాడు నిన్నట్ట? వాక్యం ఏం చెప్తుంది? సమస్తం విడిచిపెట్టమని చెప్తుంది. ఒకడు దేవునికిని సిరికిని దాసుడు గానేరడని వాక్యం చెప్తుంది. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్నాడు. ఉద్యోగంలో యజమానుడు ఉంటాడుగా, వాడు దాసుడిగా ఉన్నావంటే దేవునికి దాసుడిగా ఉండడు. ఈడ దాసుడిగా ఉంటే అక్కడ ఉండవు. అందుకనే మనం శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యంలో తీవ్రత ఉంటుంది. వాక్యాన్ని కొంతమంది లైట్కి తీసుకుంటారు. వాళ్ళు ఏదో చెప్తారులే, వాక్యం ఏదో ఉంటుంది, దాన్ని అన్నీ ఎవడు పాటిస్తాడు, అవన్నీ రైటా అంటాడు కొంతమంది. మరి వాక్యంలో రాసింది ఏంది? అవన్నీ కుదరదంటే అటు కుదిరిద్ది అంటాడు వీడొచ్చి. మరి వాక్యం చెప్పిన దాన్ని మనం తృణీకరిస్తే ఎట్లాగా? అంటే మనకు తగ్గట్టుగా దాన్ని మలుచుకుంటాం. వాక్యం చెప్తుంది సమస్తం విడిచిపెట్టరమ్మని, ఈ రోజుల్లో అవన్నీ ఆడ కుదిరిద్ది, ఉద్యోగం చేసుకుంటే సేవ చేయాలి, లేకపోతే అట్టా అంటారు కొంతమంది. మరి వాక్యం వ్యర్థమేనా? మరి వాక్యాన్ని ఏం పాటిస్తాం? మా ఇంట్లో వాళ్ళు కూడా మేనేజర్ ఉద్యోగం చేసుకుంటామనంటే, మేనేజర్ ఉద్యోగం చేసుకుంటే సేవ చేయ అన్నారు. నేను అన్నాను, అలా సేవ చేయటానికి లేదు, ఇది మన సేవ కాదు, మన సేవ కాదు, దేవుని సేవ. దేవుని సేవ దేవుని ఇష్ట ప్రకారం చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. దేవుని సేవ ఇది. కానీ మొత్తం చేసిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఎవడు చేయమన్నాడు అన్నాడు అనుకో, ఏమన్నా ప్రయోజనం ఉండిద్దా? అలాగా దేవుని సేవ దేవుని చిత్త ప్రకారం చేయాలి. ఆయన ఏం చేయమంటాడో చెప్పి దాని ప్రకారం చేయాలి. నువ్వు కరెక్ట్గా దేవునితో నడుస్తూ ఉండుంటే ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, ఉద్యోగం వదిలేసి అంటాడు. నేను ఉద్యోగం చేస్తే సేవ చేస్తా ఉన్నా. నా ప్రారంభ దినాల్లో దేవుడు చెప్పాడు, నేను నిన్ను సేవకు పిలిచాను, నువ్వు ఉద్యోగం వదిలేయి అన్నాడు. మరి ప్రభువా నా పోషణ ఎలాగని అడిగాను. దేవుడు అన్నాడు, కొంచెం అన్నం వేసి నీళ్ళు పోస్తే అది గమ్మున ఉంటుందిరా. ఏంటంట, ఆ టయానికి ఏదో కొంచెం వేసి నీళ్ళు పోసావు గమ్మున ఉండుతుంది. దానికోసం పెరుగుతావు, దానికోసం పాకులాడతావు. నేను నిన్ను పోషించలేనా? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను పోషించాను, నిన్ను పోషించలేనా? నువ్వు నాకు భారమా? నేను నిన్ను పోషిస్తాను, ఉద్యోగం రిజైన్ చేసేసి సేవకు వచ్చేయి అన్నాడు. దేవుడు సూచనలు చూపించిన తర్వాత ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చాను. ఇంట్లో వాళ్ళు అన్నారు, నువ్వు ఆ పని అట్ట చేయడానికి లేదు, ఉద్యోగం చేస్తా ఉండే పని ఉండు, లేకపోతే గెట్ అవుట్ అన్నారు. అవసరం లేదు నాకు, నా దేవుడు నాకు కావాలని వచ్చేసి ఇంట్లో నుంచి. హల్లెలూయా. సమస్తం విడిచిపెట్టాలి. తమ వలలను చదవండి తర్వాత. చూడండి, మొట్టమొదట వలలు విడిచిపెట్టారు. ఆ తర్వాత జబదయి కుమారుల దగ్గరకు వచ్చి యాకోబు, అతడి సహోదరుడైన యోహాను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వల్ల బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. హల్లెలూయా. విడిచిపెట్టారు దోణెలను, చివరికి తండ్రిని కూడా. అది సేవ అంటే. రక్త సంబంధం మాంస ఇచ్చలు ఉండకూడదు లేవీలకి, దైవ సేవకులకి. ఇంకో మాటను చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం అయిపోయిందా? చెప్పకుండానే మీరు చదివితే ఎట్లాగా? అంత ఆ వాక్యం అంతా మనకు కాదు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియును సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచిండ్రి. అప్పుడు అతడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో
తనతో ఈ సంగతులు చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా తల్లి ఎవరు, సహోదరులు ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. హల్లెలూయా. అర్థమైందా? దైవ సేవకుల లక్షణం చెప్తున్నా. ఇలాంటి వాళ్ళ బోధ వినాలి. అలా చేసిన వాళ్ళ బోధ ఏ బోధ పడితే ఆ బోధ కాదు. డబ్బుల గురించి ఆశపడతావు, డబ్బుల కోసం పెరిగెత్తే వాళ్ళ వాక్యం విన్నామంటే నువ్వు కూడా డబ్బుల వాళ్ళ తయారవుతావు. సుఖపడాలి 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 అని సుఖం గురించి బతుకుతూ ఉంటారు చూసావా బోధకులు. ఆ బోధ విన్నామంటే నువ్వు కూడా సుఖం బ్యాచ్ అవుతావు. అధికారం కోసం పెనుగులాడేటువంటి వాళ్ళు అనుకో. ఆ బోధను విన్నామంటే నువ్వు కూడా అటు తయారవుతావు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆషామాషి కాదు. ఇప్పుడు మనకు ఒక హాస్పిటల్ ఉందనుకో, ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్ చేరుతావా? ఏం చేస్తాడు? ఆ కిడ్నీలో బొడ్నీలో బాగు చేశాడు అనుకో, ఏమవుతావు పరిస్థితి? మరి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళాలంటే అందుకని దైవ సేవకుళ్ళు మాంస ఇచ్చి ఉండకూడదు. అంటే మాంస ఇచ్చి అంటే మాంసం తింటాం కాదు, బంధాలు బంధుత్వాలు రక్త సంబంధాలు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం. 16వ అధ్యాయం 24 వచనం. 16వ అధ్యాయం 24, 25. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. అంటున్నాడు సిలువను ఎత్తుకుని వెంబడించాలి. సిలువ దేని సాదృశ్యం? శ్రమలకు సాదృశ్యం. క్రీస్తు విషయమై శ్రమపడేటువంటి వారు ఎంత నిందైన ఎంత అవమానమైన దేవుని కొరకు రోషం కలిగి బ్రతికేవారు. వారిని మనం వెంబడించాలి. లోకాసు వార్త 9వ అధ్యాయం 59 వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం నుంచి 62వ వచనం వరకు. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్ళి ఆ దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఏది ముఖ్యం? అదే మామూలుగా మనం అయితే ఏం చెప్తాం? తండ్రి చచ్చిపోయాడు, ఆయన పాతి పెట్టాలి కదా, సమాధి అయినాక వెళ్ళాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. అలాంటి వాళ్ళే దైవ సేవకులు. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళ బోధ వినాలి. తర్వాత మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని గాని నా ఇంట నేను నిన్ను వెంబడిస్తా కానీ ఇంటికి వెళ్ళి ముందు వాళ్ళకి సెలవు ఇచ్చి రావాలి అంటే ఏమన్నాడు? యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. ఏమన్నాడు? ఇంటికి వెళ్ళేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి సెలవు తీసుకుని వస్తానన్నాడు. ఇంట్లో లేదురా, ఇంకేం లేదురా అబ్బాయి, నువ్వు ముందు రాజ్యాన్ని ఎతకండి అని అన్నాడు. అర్థమైందా? అది వెనక చూచేవాడు నా పాత్రుడు కాదంట. మరి అది ఇంటికే పోవద్దన్నాడు. ఏది ముఖ్యం? మరి భార్య పిల్లలు, మరి ఇల్లు పంప, ఏంది పరిస్థితి? అర్థమవుతుందా? అంటే ముఖ్యమైన ప్రయారిటీ, ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి కాదు. అర్థమైందా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఒకరోజు ఏ ఊరది? ఇటు
రాజుపాలెం మీటింగ్ ఉంది వెళ్తా ఉన్నా. వాడికి చిన్నోడికి బాగలా, చిన్నోడు బాగలేదు, మీటింగ్ జరుగుతూ ఉంది, పబ్లిక్ మీటింగ్స్ అయ్యి రాజుపాలెం వెళ్తా ఉన్నా. ఆ వెళ్ళే దారేగా అల్లూరు, వాడికే 2 రోజుల నుంచి బాగలా, మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. త్రావకుంట్లో ఒక మీటింగ్, ఒంగోలు ఒక మీటింగ్, రాజుపాలెం ఒక మీటింగ్. ఒకవైపు ఫోను, ఏమని పిల్లోడు బాగలేదు, చూపించాలిగా, పెళ్లి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, వాళ్ళని చూడాలి కదా, ఒకటే ఫోన్లు. పరిస్థితి ఏంది ఇప్పుడు? సరే వెళ్తా ఇటు తొంగి చూసి వెళ్దామని చెప్పని రాజుపాలెం వెళ్ళే దారే కదా అల్లూరు వచ్చి చూసి ఏదో ఊరకట్ట చెప్పేసి నేను వెళ్తున్నాను అనగానే ఇటు చూశారు. అర్థమైందా? పాస్టర్ అలా చూసింది, నేను వెళ్తున్నాను అనగానే ఇటు చూసింది అనమాట. ఇటు చూడంగానే పరిస్థితి ఏంది అంటే దాని అర్థమైంది, అర్థం చేసుకోవాలి. ఆడవారి మాటలకి అర్థాలే వేరు కాదు, వాళ్ళ తలకాయలే వేరు. అర్థమైందా? వెంటనే ఏంటి ఆడ సమాచారం ఏంది, పిల్లోడికి బాగాలేకపోతే నువ్వు సేవకి వెళ్తావా అని దాని అర్థం. వాక్యం ఏం చెప్తుంది? రమ్మని చెప్తుంది. దేవానికి స్తోత్రాలు, నేను వెళ్తున్నాను, నువ్వే చూసుకోవాలి ఆయన అని వెళ్ళిపోయాను. ఆ తర్వాత దేవుడు దూతలను పంపించాడు, వచ్చేసి దాని పాటికి ఆ పని చేపించాడా లేదా చెప్పండి? చేపించాడా లేదా? చేపిస్తాడు. మిగతా వాళ్ళంతా ఉంది ఎందుకు? చెయ్యాలా పరలోక రాజ్యం గురించి. ఇప్పుడు తల్లి ఉంది, దైవ సేవకుడు ఆ పని మీద వెళ్తాను, నేను వెళ్ళి ఆ పని చేసుకుంటాను, పిల్లల్ని కాపాడుకుంటాను. లేదంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్లో లేదంటే అత్తమామలో ఎవరొకరు బాధ్యత తీసుకున్నాయా, నువ్వు సువార్త పని మీద చూసుకుంటావు, జాబ్ చేసుకుంటావు, దేవుడి పరిచయం నిమిత్తం నువ్వు వెళ్ళు, మేము ఉన్నాం. అట్లా హల్లెలూయా. అవిశ్వాసంతోనే వెళ్ళా నేను. దేవుడు తన దూతలను పంపించి ఆ పని జరిగించాడు. హల్లెలూయా. అలాగే మనము ఆ విశ్వాసంతో మనం వెళ్ళాలి. నాగట మీద చేయబెట్టి వెనక్కి చూచువాడు నాకు పాత్రుడు. ఆయన ఏమన్నాడు? ఇంటికి పోయి చెప్పొస్తానన్నాడు. ఇంటికే బానీలా, కన్న తండ్రిని పాతి పెట్టడానికే ఒప్పుకోవాలా. వీరిని అంటారు అపోస్తలులు అంటారు. అలాంటి వారిని మనం వెంబడించాలి. ఇంకో మాటను చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను తన తండ్రిని తల్లిని భార్యను, నోట అయిందా భార్య కూడా అంట. ఈ కొంచెం బాధపడాల్సినటువంటి విషయాలు, కానీ స్వచ్ఛమైన వాక్యం నేను చెప్తుంది. దీనిలో కలిపి చెరిపేవి కావు. దైవ సేవకుల గురించి చెప్తుంది ఈ మాటలు, విశ్వాసులు కాదు, దైవ సేవకుల గురించి. మళ్ళీ 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలు కూడా అంట, అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు చివరికి వాడి సహా ద్వేషించుకోపోతే వాడు నా శిష్యుడు కానేరడు. అది 27 కూడా చదివారా? ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడే కాకపోతే ఇంక సేవకుడు ఏమవుతాడు? 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు మొత్తం వదిలిపెట్టాలంట. చాలా మంది ఎలా ఉంటారు, ఇవన్నీ నేను విడిచిపెట్టను, అవన్నీ ఉండాలి, ఈ కూడా ఉండాలంటాడు, అది ఇది కావాలంటాడు, జోబీ చల్తా హై అంటాడు. అలాంటి వాళ్ళ బోధ ఇంటే ఏమి ఉండదు, వెళ్ళటం కష్టం. అర్థమవుతుంది? తమకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు. ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కొత్త నిబంధనలు అనుకుంటాం, కానీ పాత నిబంధనలోనే ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 9వ వచనం. 8 నుంచి చదువుదాం. లేకపోతే
ద్వితీయోపదేశకాండం గూర్చి ఇట్లనెను. లేవీని గూర్చి ఇట్లా నేను. లేవీలు అంటే దేవుని యొక్క పరిచర్య చేసే యాజకులు లేవీలు. నీ తుమ్మీము, లేవీల గురించి ఇట్లా నేను. నీ తుమ్రీము, నీ ఊరీము, ఊరీము నీ భక్తునికి కలువు. నీ భక్తునికి కలవు. మస్సాలో, మస్కా ఏంది? మస్సాలో, మస్పా ఏంది? మస్సాలో ఓకే. నీవు అతని పరిశోధించితివి. నీవు అతన్ని పరిశోధించింది అంటే దైవ సేవకుడా కాదా అని పరిశోధించాడంట దేవుడే. మెరీబా నీళ్ల యొద్ద మెరీబా నీల యొద్ద అతనితో వివాదపడితివి. అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు, అమ్మో తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. అని చూడండి. ఎవరైనా నేను ఎరుగున్నాను. లేవీలు సొంత తల్లిని తండ్రిని వాళ్ళు నా వాళ్ళు కాదు అన్నారంట. తర్వాత తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. తన సహోదరులను కూడా లక్ష్య పెట్టలా. తన కుమారులను కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. హల్లెలూయా. ఇలాంటి అనుభవం లేవి అనుభవం. అర్థమైందా? కత్తి తీసుకుంటే తెగాలంతే. ఎదురుగా సొంత తండ్రి ఉన్నా, తల్లి ఉన్నా, భార్య ఉన్నా, చెల్లి ఉన్నా కానీ కత్తి దిగట్లేదంటే ఇప్పుడు మా భార్యని నేను చూసుకుని వాక్యం సరిగ్గా చెప్పలేదనుకో తెగదాంకి. వాక్యం ముందుకు రాగానే అందరికి కోటింగ్ అంతే, ఒకటే కోటింగ్. దీన్ని అంటారు అపోస్తల బోధ అంటారు. వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అనుకుంటే లేవీడు కాదని అర్థమైందా? కోటింగే. తండ్రి అయినా సరే తల్లి అయినా సరే కోటింగ్ పడుతుందరా అంటే అందుకనే 2వ అధ్యాయంలో ఏమన్నా ఏంది, రక్తము ఓడవకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడు. రక్తం అంటే రక్తం ఓడవకుండా, కత్తి అంటే వాక్యం. వాక్యం ఎలా ఉండాలి? కత్తి రక్తం కారాలంట. రక్తం ఓడవకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. దైవ సేవడు కత్తి దూస్తామనంటే రక్తం కారాలన్నమాట, లేకపోతే శాపగ్రస్తుడు అంట. ఈ వాక్యం ఎలాంటిది? 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం కాదు, ఖడ్గము కంటే పదునైనది, దానికంటే పదునైనది. తిప్పుతా ఉనంటే కరెక్ట్గా మా ఈ తిప్పేవాడు సరిగ్గా లేదా తీడికి కూడా దిగుతుందా? కరెక్ట్ వాక్యం తెగట్లేదా? నొప్పి కలగాలి వాక్యం. వస్తా ఉన్నట్టు అమ్మో నొప్పి కలగాలి. నొప్పి కలగట్లేదు అనుకో, కరెక్ట్ వాక్యం కాదు. అపోస్తులు కూడా వాక్యం చెప్పినప్పుడు చూడండి 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, అంటే నొచ్చుకుని కింద ఫుట్ నోట్లో రాయబడింది. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని పొడవబడిన వారే. అంటే ఏంది? వాక్యం వింటా ఉందంటే పొడుచుకుంటా ఉందండి, కత్తి దిగుతుందంట. హృదయంలో నొచ్చుకుని పొడవబడిన వారే. అప్పుడు అడుగుతున్నారు, సోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. హల్లెలూయా. అది పొడుచుకోవాలి వాక్యం. నొప్పి తగలకుండా బోధ చేస్తున్నారు ఈ మధ్య, కత్తులు దిగట్లా. అందుకని మారు మనసులు లేవు, బాప్తిసాలు లేవు. ఒకటే ఒక మాట, వాక్యం నీ సరిగ్గా ఉన్నావా పోతావు పరలోక రాజ్యం, లేదా నరకానికి పోతాం అంతే. ఇందుకు మించి ఏం లేదు బోధ. కల్మషం లేని బోధ. ఏది కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. సో అలాంటి బోధన మనం వినాలి. దీనివల్ల ఫలితం ఏంటి? కొన్ని బోధలు ఉంటాయి, అపోస్తులు కాని వాళ్ళు ఉంటారు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనం వరకు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు అంట. హల్లెలూయా. మోసగాండ్రైన పనివారై ఉండి. ఇంకా ఇది ఆశ్చర్యం కాదు,
సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని ఏందంట ధరించుకొనిచున్నాడు. కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల యొక్క వేషము ధరించుకుని గొప్ప సంగతి ఏం కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతం కలిగిద్ది. అంటే ఏంది? ఘోరగా పైకి తల చొక్క తలపేంట వేయటం కాదు. అపోస్తలుల యొక్క దొంగ వేషం అంట, మాయావేషం, వెలుగుదూత వేషం అంటది. దొంగ అపోస్తలు కాక అపోస్తలని చెప్పుకునేవాళ్ళు. దేవుడు పిలవకుండానే పిలిచాడని సంచి పట్టుకుని వచ్చేవాళ్ళు. దేవుడు పిలవడు యాక్చువల్గా. దేవుడు పిలవకుండా వీళ్ళు దేవుడు నాతో మాట్లాడేవాళ్ళు సంచి తీసుకుని తగిలించిన మన సంచి తీసుకుని వస్తారు. ఇంకేంటి తిట్టుపడతారు, సమర్పణ చేయండి అని తిట్టుపడతారు. కోట పెడితే డబ్బులు, ప్రార్థన చేసే డబ్బులు, అన్నిటికీ డబ్బులే దండుకోవటమే. మోసగాండ్రు ఎవరంటే వాళ్ళు దొంగ అపోస్తలులను ఏమంటున్నాడు? ఇంకా ఫస్ట్ వచ్చిన దొంగ ఇది ఆశ్చర్యము కాదు. చూడండి, వాళ్ళు దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అది అందువల్ల మనం ఏ బోధ వింటున్నామో జాగ్రత్త చేసుకోవాలి. వారు ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నారో ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నారా లేదా చూడ. వాక్యం ఎవరేం చెప్తారు? పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే అసలు బోధే కాదు. అసలు ఒక దెయ్యాన్నే భారతపోతే ఇంకేముంది? దేవుడు పిలిచాడని ఎలా అర్థమైంది? ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడంటే దేవుని యొక్క శక్తినిచ్చి పంపుతాడు. ఊరకు పంపడం మామూలుగా. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అభిషేకాన్ని ఇచ్చి పంపుతాడు. సమస్యలు ఉన్న వారికి విడుదల అతని ప్రార్థన ద్వారా జరిగింది. రోగులు స్వస్థపడతారు, విడుదల కలిగింది. శాపాలు దోషాలు తొలగింపబడతాయి. ఆయన ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కలిగింది. దాన్ని బట్టి గుర్తించాలి. దేవుడు పంపించాడు సేవకంటే ఊరకు పంపాడు, శక్తినిచ్చి పంపిస్తాడు. అపోస్తలుని పంపించాడు, అప్పుడు వారికి శక్తిని, బలాన్ని ఇచ్చి పంపించాడు. అందుకని 10:8 ఉంటాయి. మత్తయి సువార్త 10:8 మత్తయి 10:8. త్వరగా నేను ముగిస్తున్నా. మొదటి అనుభవమే కావాలి. ఇంకా రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిరి. మరి డబ్బులు అడుగుతాడు. ఉచితముగా పొందితిరి. మనం ఆశీర్వదించబడాలని మనం ఇవ్వాలి, అంతేగాని అదే జీవితం కాకూడదు. అది గమనించుకోవాలి. అర్థమైందా? దీనివల్ల మనకు ఆ బోధ వినటం వల్ల మనకు ఫలితం ఏమి వచ్చింది? మార్క్స్ వార్త 10:28 వచ్చిన 10:28 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఎట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఏంటంట ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలు, భూములు విడిచినవాడు. ఎప్పుడన్నా విడిచావట? అన్నీ కావాలంటావు. పరలోకం ఎట్టొచ్చుద్ది? ఇప్పుడు ఈ ఊర్లో మన కొంప ఉంది, పరలోకంలో ఉందా? ఉంటుంది కాదు. ఈడ మనం వదలాలి. వదిలితే కొన్ని ఆడుంటాయి. ఇక్కడ అన్నీ కావాలనుకుంటే ఎట్టా? కొన్ని విడిచిపెట్టాలి. అర్థమైందా? అందుకనే ప్రారంభ క్రైస్తవులు చరస్థిర ఆస్తులని విడిచిపెట్టారు. అక్కడ కావాలని, ఇక్కడ అన్నీ కావాలని అన్నీ దాచిపెట్టుకుంటే ఆడట్టు వస్తుంది. ఏడో ఉంటావు గుడిసెలోనో, లేదంటే ఏదో చిన్న స్థలం ఉంటుంది. ఇక్కడ మనం చేసిన సమర్పణ బట్టి, ఇక్కడ మనం చేసిన త్యాగాన్ని బట్టి పరలోక రాజ్యంలో స్థానాలు ఉంటాయి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు పరలోక రాజ్యంలో స్థానాలు. నూతన భూమి, నూతన ఆకాశం, సియోను యెరూషలేము. 30 అంతలు అంటే నూతన భూమి అంటే ఏంది? పరలోక రాజ్యం ఎంట్రన్స్లో ఉంటావు. ఆడాడో దేవుడు ఆడో దూరంగా ఉంటాడు. ఆయన్ని కూడా నువ్వు చూడలేవు. ఆడో ఉంటావు, ఒక ఇక్కడ మూలని ఆడబడి ఉంటావు. ఎందుకని? ఏమి ఇవ్వలేదు కదా దేవునికి. ఇల్లు ఇవ్వలేదు, పొలం ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు.
డబ్బు ఇవ్వలేదు, అంతా దాచిపెట్టుకున్నాం, ఈ భూమి మీదే ఉంటే చాలే అనుకున్నాం. ఏడే ఉంటుంది, పరలోక రాజ్యం ఏముండదు. కాకపోతే పరలోక రాజ్యంలో దేవుడు నమ్మావు కాబట్టి తీసుకువెళ్తాడు అంతే, ఆడు ఉంటాం అంతే, కానీ ఏముండదు. చాలామంది ఈ భూమి మీద బాగా బతికితే చాలనుకుంటారు. పరలోక రాజ్యం, రాజీవ్ గృహకల్ప, వైఎస్ఆర్ పథకం, బాబు పథకం, అన్ని పథకాలు ఇల్లు తెచ్చుకుంటారు. వదిలే నీకు ఆడొచ్చిందా, ఆడొచ్చిందా, పరలోక రాజ్యంలో వచ్చిందా నీకు అసలు? ఆడ కనీసం ఒక రేకుల చెడ్డన్న ఉందా? దాన్ని పట్టించుకోరు. పరలోక రాజ్యంలో స్థానం కావాలంటే ఈ భూమి మీద విడిచిపెట్టారు. ప్రారంభ క్రైస్తవులు చరస్థిర ఆస్తులన్నీ అమ్మి దేవుణ్ణి వెంబడించారు, పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజున అట్లా పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా అసలు అడగకూడదు, వీళ్ళు అడగకూడదు. ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకో, డబ్బులు అడుగుతున్నాడు, డబ్బులు పాత్ర అంటారు. సరే, మనం అట్ట అనకపోయినా మనమన్నా చేస్తున్నాం, ఆయన అడగకముందే ఏమన్నా చేస్తామనంటే ధన్యులం కదా. మనం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, అంతే కదా. మనం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు అడుక్కుంటున్నారు. అలా తయారు చేసింది ఎవరు? ఎవడు బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఎలా ఉండదు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. చరస్థిర ఆస్తులన్నీ తీసుకెళ్ళిన అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇది బోధ. అక్కడ వాక్యం చెప్తుంది, ఎవడు కూడా వాడి సొంత అని అనుకోలేదంట. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అండి అది. కలిగి ఉన్నవాడు ఏవి కూడా వాడిదని అనుకోలేదంట. పక్కనోడు వచ్చి ఒక కేజీ బియ్యం ఇవ్వు, తినటానికి లేదంటే ఇవ్వు. అసలు నిన్నేం చేయాలా? నరకానికి వెళ్ళేది మొట్టమొదటి వ్యక్తి నువ్వే. ఉంచుకుని కూడా అబద్ధం ఆడతావు, చిన్నదానికి కూడా అబద్ధమే, బతుకంతా అబద్ధమే. యోధా కంటే దారుణం నువ్వు. ఎందుకు ఉన్నాయని చెప్పావురా? రే బియ్యం ఉన్నాయారా అని పిల్లవాడిని అడిగారు అనుకో, ఉన్నాయని చెప్పాడు అనుకో, వాడి ఇంటికి రంగ ఉన్నాయని చెప్పా కదా మమ్మీ, ఎందుకు ఉన్నాయని చెప్పావు, మనకరా తిను. అడుక్కునేవాడు కూడా అంతే, వాడి కోసం వాడు బతుకుతాడు. చూడండి, టాటా బిర్లా అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? 1500 కోట్లు ఇచ్చాడు కరోనా గురించి. ఎంత? 1500 కోట్లు. ఇంకా అన్నాడు, 1500 కోట్లు కాదు, నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా దేశం కోసం అని అన్నాడు. ఒక్క క్రైస్తవుడు అంటున్నాడు అన్నమాట. అన్యుడండి, అన్యుడు అంటున్నాడు 1500 కోట్లు ఇస్తానన్నాడు. నువ్వు అసలు నీకు అసలు జేబులో నుంచి అసలు దీవే, ఇలా ఈపోతే ఇలా రాదు. నువ్వు తీసుకోవాలంటే ఎడ తీసుకోవాలి? కొంతమంది ఏంది ఎంత భయంకరం అంటే, కాకొచ్చిందంటే ఎంగుల చేత్తో తరవాలంట. అడుక్కునేవాడికి కొంచెం కూడా పెట్టండి. నీకు అసలు ఎట్టేస్తాడు దేవుడు? నేను చెప్తున్నా వినండి, నీకు ఈకుండా నీకేం రాదు. నాకేమని నేను చెప్పట్లా, నాకు అవసరం లేదు. నాకు డబ్బులు కావాలనుకున్న కమ్మకు ఉద్యోగం చేసుకుని సేవ చేసేవాడిని. నాకు డబ్బులు అవసరం లేదని సేవకు వచ్చా. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇలాంటి పనులు చేయాలి. 1500 కోట్లు ఇచ్చాడు, ఇంకా నా ఆస్తి మొత్తం ఇస్తానన్నాడు. అది ఒక అన్యుడు. అరే దేవుడు నమ్మినాడు, నువ్వు ₹1 తీయు బయటికి. బయట అడుక్కునే వాళ్ళు వస్తున్నారు కరోనాలో, తినటానికి లేక. వాడికి ఒక పూట అన్నం పెట్టావా? ఎట్టెళ్తావు నువ్వు పరలోక రాజ్యం? ఏ కాటికి మనము, మన పిల్లలు, మన ఇల్లు, మన పంపు ఉంటే చాలు. మిగతా వాళ్ళు ఎవడు ఎటు పోయినా కానీ సంబంధం. స్వార్థంతో బతకమని చెప్పాలి అది ఎప్పుడు కూడా దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మీరు ఇప్పుడు చెప్తామనంటే, పాస్టర్ గారు మీరేంటి అంటారు, నా గురించి వెళ్ళి కనుక్కోండి, ఎంక్వైరీ చేసుకోండి, నేనేం చేస్తాననేది మీకు తెలుసు. నా దగ్గర ఉన్నది నాదని నేను ఎప్పుడు అనుకోను. ఎవడన్నా అడిగాడంటే ఇస్తానంతే. నాది కావాలి, నేను సంపాదించాలా, నాకు దేవుడు ఇస్తే వచ్చింది. దేవుడు ఎవడికన్నా నియమంటే ఇచ్చేస్తానంతే. అలా ఉండాలి. ఇవి అధ్యయనం చేయాలి. ఏమన్నాడు? భూములనైనను ముగిస్తున్నా నేను త్వరగా. అంటే విడిచిపెట్టిన వాడిని గురించి ఏమంటున్నాడు? ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను,
తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అది నిత్య జీవాన్ని పొందేటువంటి అనుభవం, సమృద్ధి అయిన అనుభవం. మనం ఈ లోకంలో దేవుని కొరకు ఏదైనా విడిచిపెడితే మనకేమన్నా ఉంటుంది? ఏం విడిచిపెట్టలేదు, దానికి ఏం ఉండదు. అర్థమవుతుందా? ఒకసారి హల్లెలూయా చెప్తాం అందరూ. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నాడు. బీ యాక్టివ్ అండ్ అలర్ట్. అందరు కాదు, నిద్రపోతున్న వాళ్ళు ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి. అది ఎవరన్నా పక్కన నిద్రపోతుంటే వాళ్ళకి ఇచ్చండి, లేస్తారు. నిద్ర మత్తులో ఉండకూడదు. వాక్యం చెప్పేటప్పుడు సంతోషంగా వాక్యం వినండి. అర్థమవుతుందా? పరలోకంలో ఏంటంటే ఎన్ని రెట్లు 100 అంతలు. బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడు ఇంట్రెస్ట్? 8.5, ఇంకోటి 9.5. సీనియర్ సిటిజన్స్కి అయితే ఒకవేళ 10.5 ఇస్తాడేమో. కానీ పరలోక రాజ్యంలో 100 times అంట, 100 అంతలు వడ్డీ కలిపిస్తాడు. హల్లెలూయా. అక్కడ దాచిపెట్టుకోవాలి. ఈ లోకంలో ఏమంటున్నాడు? నీ ధనం ఎక్కడుండునో నీ మనసు కూడా ఆడే ఉండిద్దాడు. అందుకని ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోకండి. చిమ్మట, తుప్పు అన్నీ పడతాయి. అందుకని పరలోక రాజ్యంలో కూర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో దాచిపెట్టుకో కావాలంటే, మరి ఎక్కువ దాచిపెట్టుకోవాలి, తక్కువ ఎగిరిపోతాయి. ఏ టైం ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని ప్రేమించకూడదు. అది మనం వాడుకునే వస్తువు అంతే. అందుకని ఇంకో మాటను చూద్దాం. చూడండి, ఎందుకు వినాలి? వచ్చే ఫలితం చెప్పాను మీకు. అపోస్తలుల యొక్క బోధ వింటే వచ్చే ఫలితం చెప్పాను. ఇప్పుడు మనం ఎందుకు వినాలి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం. దీంతో మనం ముగించుకుందాం. 1వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. ఇప్పటిదాకా విన్నావు, భలే విన్నావు అని అనుకుంటావేమో. ఏం విన్నట్టు లెక్క. నువ్వు విన్నదాన్ని నువ్వు పాటిస్తే విన్నట్టు లెక్క. అందుకనే చెవి గలవాడు వినుడు గాక అంటాడు. అంటే ఏంది? వాళ్ళకి చెవులు లేవని కాదు దాని అర్థం. విన్నదాన్ని పాటించాలని దాని అర్థం. మీరు వినువారై ఉంటే ప్రయోజనమేమి? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. వాక్య ప్రకారం ప్రవర్తించువారయుండుడి. ఎవడైనను వాక్యాన్ని వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన ముఖాన్ని చూచుకొని మనుష్యుని పోలి ఉండును. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే సంపూర్ణమైన నియమములలో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చిపోకుండా క్రియలు చేయువాడై ఉండి తన క్రియలన్నిటిలో ధన్యుడగును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి వంట చేస్తే చెమట పోసేలేకే ఆ మసిగుడ్డు పెట్టేట్టు అనుకున్నావు, తుడుచుకున్నావు. మొఖం నిండా ఏమైంది? మసి అయింది. అద్దం దగ్గరికి వెళ్ళావు, చూసుకున్నావు. చూసిన దాన్ని తుడుచుకోకుండా గమ్మున వెళ్ళావు అనుకో, ఏమైంది? ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి ఒక్కడు తెలిసిద్ది ఏమని, ముఖానికి మసి అయింది. అలాగే ఇప్పుడు వాక్యం విన్నావు అనుకో, నువ్వే స్థితిలో ఉన్నావని తెలిసిద్ది. కానీ ఎప్పుడు ప్రయోజనం అంటే ఆ వాక్య ప్రకారం నడిస్తే నీకు ప్రయోజనం. డోంట్ బి హీరర్స్ ఆఫ్ ద వర్డ్, డూవర్స్ ఆఫ్ ద వర్డ్. యూ నీడ్ టు బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్. వీఆర్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్. మనం వాక్యాన్ని చేసేవాళ్ళుగా ఉండాలి. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాంటి అనుభవంలో అపోస్తుల యొక్క బోధలోనికి మనం నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఒక్క అనుభవం మరొక మీకోసం ఇంకా 3 అనుభవాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అవి ఎప్పుడో ఏంటో ప్రభువే మీకు సెలవు ఇచ్చినప్పుడు, ప్రభు అనుమతి ఇచ్చినప్పుడు చూద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి
అపోస్తుల యొక్క బోధలో మనల్ని ఆయన నడిపించినట్లుగా దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారిని మనం వెంబడించి ఆ సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే ఆ సంపూర్ణత కలిగిన దైవ సేవకుల దగ్గరికి, ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టిన వచ్చి వారి దగ్గర ఆ జ్ఞానం ఉండిద్ది. ఆ జ్ఞానం వారి దగ్గరికి వెళ్తే మాత్రం దొరుకుతుంది. కనుక ఆ జ్ఞానం కలిగిన వారు, ఆ వాక్యం కలిగినటువంటి వారు, సమస్తాన్ని విడిచిపెట్టిన వారు, అపోస్తలుల యొక్క బోధ, ఆ బోధ మనం విన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకుంటాం. అంతే కదా, అపోస్తలుల బోధ, సహవాసము అంటే ఏంటో, రొట్టె విరుచుట అంటే ఏంటో, ప్రార్థన, నిజమైన ప్రార్థన అంటే ఏంటో, వీటన్నిటి అనుభవాలు మనం తెలుసుకోవాలి. వాటన్నిటి ప్రకారం మనం నడవాలి. అపోస్తలుల యొక్క బోధలోనికి మనం వెళ్ళాలి. ఇదిగో నువ్వు వెళ్తున్న దైవ సేవకుడు ఎలాంటి వాడు, నువ్వు వెంబడిస్తున్న దైవ సేవకుడు ఎలాంటి వాడు, ఆయనలో సంపూర్ణత లేకపోతే నీలో కూడా సంపూర్ణత రాదు. ఆయన ఈ లోక సంబంధమైన వ్యక్తిలా బ్రతుకుతూ ఉంటే నువ్వు కూడా లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతావు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కాదు. లోక సంబంధిగా బ్రతుకుతున్నావా లేదా దేవుని సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? దేవుడు సంపాదించుకోవద్దంటలేదు, దేవుడు తినద్దంటలేదు, కానీ నీ సంపాదన, నీ డబ్బే నీకు ప్రాముఖ్యం కాకూడదు. ఒకవేళ అదే నీకు ప్రాముఖ్యత అయితే నీ దేవుడు, నీ డబ్బును ప్రేమించేవారు నరకంలో ఉంటారు. దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణా, ఈ లోకంలో ఉన్న డబ్బునా, ఈ లోకంలో ఉన్న సుఖాన్న? దేన్ని ప్రేమిస్తున్నావు? పరీక్ష చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల బోధలో మనం నడవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని వినువారేంటో ప్రయోజనం, దాని ప్రకారం జీవించువారమై ఉండాలి. అలాంటి ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన నీ లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించండి ప్రభువా, స్థిరపరచండి ప్రభువా. ఇదిగో నాయన వాక్యాన్ని నాయన, ఇదిగో అపవాదు వచ్చి ఎత్తుకుని వెళ్ళకుండా నాయన నీ కంచెని కాపుదల నుంచి భద్రపరచండి. నిన్న వాక్యం ప్రకారం మేము జీవించడానికి కృపదేశండి. ఆయన ఈ లోకం మాది కాదు, ఈ లోకంలో మేము నాయన యాత్రికులం, పరదేశులమై ఉన్నాం. ఈ లోకం మాకు యోగ్యమైంది కాదు, మేము పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆయన ఇదిగోనైనా నీ కొరకు మేము బ్రతికే కృపను దయచేయండి. మేము వెళ్తా అయ్యా ఏం తీసుకుని వెళ్ళాం, వస్తా ఏం తేలేదు, వెళ్తా కూడా ఏం తీసుకుని వెళ్ళాం. ఇవన్నీ ఈ లోకంలో ఉండగా మాకు ఇచ్చినటువంటి అనుభవించడానికి ఇచ్చారు ప్రభు. వీటిని మేము అనుభవించి నీ పరలోక రాజ్యం చేరడానికి కృప దయచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచేయండి. ఈ లోకంలో ఆయన సమస్తాన్ని విడిచిపెట్టిన దైవ సేవకులు మేము వెంబడించడానికి కృప దయచేయండి. అటు రీతిగా మేము వెంబడించి నీ పరలోక రాజ్యాన్ని చేరడానికి కృపని భాగ్యాన్ని దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆయన ఈ లోక సంబంధంగాను పరలోక సంబంధంగా రెండింటిలోనూ ఆస్వాదించబడటానికి కృప దయచేయండి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ కూడొచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత, వ్యాధి, అనారోగ్యాలు, ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే యేసు నామములో విడుదల ప్రకటిస్తూ స్వస్థత మీరు కలుగు చేసినందుకు స్తోత్రం. సమస్యలో ఉన్న వారిని విడిపించండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని సర్వసత్యంలో నడిపించండి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. యేసయ్య శక్తి కలిగిన నామములు అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు, మన ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టి త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆయన యొక్క ఆదరణ మనకును సకల లోకంలో పరిశుద్ధులకి ఇప్పుడు సదాకాలము తోడై నిలుచునుగాక. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.